ఇంకొకటి వాదన ఏం వినిపిస్తోందంటే ఇప్పుడు ఫేజ్ 1 ఎలక్షన్ అయింది. ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ కాస్త వీక్గా ఉందో, లేకపోతే బీజేపీకి సరైన బలం లేదు, అలాంటి ప్లేసెస్లో ముందు పెట్టి క్రమేపీ అలా 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 మిగతా అన్ని ఫేజుల్లో పెట్టుకుంటూ 3 నెలల పాటు ఎలక్షన్ చేయడం అనేది అసలు ఎక్కడా లేదు. ఇంత ముందంతా కూడా 45 డేస్ మ్యాక్సిమం చేశారు. కావాలని 3 నెలల వ్యవధి తీసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి చేసుకుంటూ బలం ఉన్న వాటిల్లో లాస్ట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. సార్, ఇందులో నిజమెంత? దానివల్ల ఎన్నికల ఫలితాలు మారుతాయని నేను అనుకోవట్లేదు. ఓకే, కానీ నా దృష్టిలో ఇంతకాలం ఎన్నికలు జరపడం మంచిది కాదు. నేను చాలా కాలం నుంచి ఈ మాట వాదిస్తున్నాను. ఎప్పుడో కృష్ణమూర్తి గారు, టిఎస్ కృష్ణమూర్తి గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండగానే, అంటే 15-20 ఏళ్ళు అయిపోయింది, ఆనాడే నేషనల్ ఛానల్లో ఆయన నేను ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేశాం. ఆయన సిట్టింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నేను గట్టిగా వ్యతిరేకించాను ఇంత పొడిగించడం చెప్పాను. ఒక ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. అందులో మన దేశం లాంటి దేశంలో మీరు ఇంత అనిశ్చిత పరిస్థితి, మీరు ఎలక్షన్లో షెడ్యూల్ ఇవ్వటం, తర్వాత నోటిఫికేషన్ అంటే ఆ రోజు నామినేషన్ ప్రారంభమవుతుంది, అది వివిధ దశలు, ఇవన్నీ ఇంత ఈ పొడుగంతా చాంతాడంత పొడుగు ఉన్నట్టయితే దేశంలో అస్థిరత్వాన్ని దారితీస్తుంది. నా దృష్టిలో ఇంత పొడుగు ఉండాల్సిన అవసరం లేదు. 1977లో మరి ఇందిరాగాంధీ ఒక దేశంలో తిరుగులేని నాయకురాలు అప్పటిదాకాను, ఒక నియంతృత్వ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది ఆమె. అప్పటిదాకా పార్టీకి అఖండ మెజారిటీ ఉన్నది. మరి ఆ మొత్తం ప్రభుత్వం మారిపోయింది. కేవలం 2 రోజులు ఎన్నికలు జరిగినాయి. నాకు గుర్తున్నంత వరకు మార్చి 17న, మార్చి 19న 2 ఫేజుల్లో దేశం మొత్తం ఎన్నికలు జరిగినాయి. మొత్తం సార్ 1977లో మార్చి 21న ఫలితాలు వచ్చినాయి. 21 మధ్యాహ్నానికి ప్రభుత్వం పోయింది. కాబట్టి మీరు ఏదో కొన్ని నెలలు పొడిగిస్తే ఎన్నికలు బాగా జరుగుతాయి, మరి దాన్ని వేగంగా చేస్తే ఎన్నికలు బాగా జరగవన్నదానికి నేను ఒప్పుకోవట్లేదు. రెండోది, వేలాది లేక లక్షలాది రక్షణ దళాలని మనకు కదిలిస్తేనే, పోలీసులు తుపాకీ పట్టి ఉంటేనే ఎన్నికలు బాగా జరుగుతాయి అన్నది కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో అవసరం, నేను కాదంటలా. ఇంత సంక్లిష్టమైన దేశంలో కొన్ని కల్లోల ప్రాంతాలు కావచ్చు, తీవ్రవాదుల ప్రాంతాలు కావచ్చు, కానీ మొత్తం మీద తుపాకులతోనే ఎన్నికలు బాగా జరుగుతాయి అన్నది నేను ఒప్పుకోను. ఎన్నికలు ప్రజల మనసుల నుంచి జరుగుతాయి, ప్రజల స్వేచ్ఛా కాముకతోలు జరుగుతాయి, తమ భావాన్ని ఓటు ద్వారా ప్రకటించాలన్న కోరిక ప్రజల్లో ఉండటం వల్ల జరుగుతాయి తప్ప పోలీసు యంత్రాంగం వల్ల, మీరు చేసే కట్టుదిట్టాల వల్ల, రక్షక దళాల వల్ల జరగవు. మనం ఆ భావం నుంచి బయటపడాలి. చాలామంది అరే ఎన్నికలు ఇప్పుడు ఈ రక్షక దళాలను మోహరించకపోతే, ఇన్ని ఫేజులు పెట్టకపోతే, వీళ్ళని వాళ్ళని అక్కడ పంపించకపోతే ఎన్నికలు అట్టు జరిగిపోతాయని భయంతో ఉన్నారు. నాకు ఆ భయం లేదు. కొన్ని పొరపాటు కొన్ని చోట్ల జరగవచ్చు, కానీ ఈ దేశంలో ప్రజా సమస్యలు పూర్తిగా ఉండదు. ఎన్నికల సంఘం ఏమైందంటే, ఈ మాట కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత చాలా బలమైన ఎన్నికల వ్యవస్థ మన దేశంలో ఉంది. ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా లేకపోతే సాంప్రదాయబద్ధంగా కోర్టు తీర్పుల వల్ల, రాజకీయ పార్టీలందరూ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఎక్కడ లేని అధికారాలు సంక్రమించినాయి. అంటే ఎన్నికల టైంలో ప్రభుత్వం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నంతగా అధికారం వచ్చేసింది. రాష్ట్రాల్లో ప్రధాన కార్యదర్శులను తీసేయచ్చు, డీజీపీని తీసేయచ్చు, ఇష్టవచనాలు పెట్టవచ్చు, ఏం చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కాబట్టి ఆ సమయంలో ఎన్నికలనే వివాహకృతువులో వరులు ఎవరో అంటే వీళ్ళు, పెళ్ళికొడుకులు వీళ్ళు. అందుకని ఎంతకాలం పొడిగిస్తే అంతకాలం వాళ్ళు చలామణి, వాళ్ళ మాట చలామణి అవుతుంది. వాళ్ళు ప్రజల ముందు ఉంటారు, వాళ్ళు దేశాన్ని శాసించినట్టు కనిపిస్తుంది. అది దానివల్ల కొంత ఎన్నికలు పొడిగిస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ మాట కొంతమందికి చేదుగా అనిపించవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఇంత పొడిగించడం మంచిది కాదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నట్టయితే అక్కడ రక్షక దళాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాని నెలల తరబడి చేయటం, ఇంకా ఈ దేశంలో సమాజం చాలా చాలా సౌష్ఠవమైన సమాజం ఉంది, చాలా సుస్థిరమైన సమాజం, సుస్థిరమైన రాజకీయం. కాబట్టి అరాచకత్వం రాల. చాలా దేశాల్లో 5-6 నెలలు ఎన్నికలు జరిపితే అరాచకత్వం వస్తుంది, దేశం అల్లకల్లమవుతుంది. కాబట్టి దీర్ఘకాలంలో ఇది మంచిది కాదు. మనం తుపాకీ మీద ఆధారపడే ఎన్నికలు కాకుండా మరింత సమగ్రంగా, వేగంగా ఎన్నికలు జరిపే ఏర్పాటు కావాలి. దానికి ఆ శక్తి దేశానికి కూడా గతంలో చేశారు. గతంలో అన్ని ఎన్నికలు టెక్నాలజీ లేనప్పుడు జరిగింది. కానీ ఆ రోజుల్లో టెలిఫోన్లు లేవు, ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, అవేమీ లేని కాలంలో ఆ రోజుల్లో వారం రోజుల్లో ఎన్నికల కార్యక్రమం మొత్తం మొదటి పోలింగ్ డే, చివరి పోలింగ్ డే మధ్య అంతా 3-4 రోజులు అంతా అయిపోతే ఇవాళ ఎందుకు ఇంతకాలం పడుతుందట? ఆనాటి కంటే భారతదేశం అంత అధ్వాన్నంగా ఉందా ఈ ప్రజలు? కాదు, నేను ఒప్పుకోనది. చేత దాన్ని మార్చవచ్చు. ఇక దానివల్ల ఫలితాలు మారుతాయంటే నాకేమీ ఆధారం లేదు. కాకపోతే ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైన దేశంలో ఈ ఫేజుల్లో ఇక్కడ ఒక వాదన, అక్కడ ఒక వాదన చెప్పచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తెలంగాణకు ముందు జరిగినాయి. ఇది 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అంటే అధికారంలో ఉండి ఎన్నికలకు పోటీనప్పుడు తెలంగాణలో మొదటి దశలు అయిపోయినాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండో దశకు వచ్చిన ఎన్నికలు. మొదటి దశలో ఆయన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాడు. మొదటి దశ అయిపోగానే రాష్ట్ర విభజన అయితే వేసా ఇవ్వాల్సి వస్తుంది, మనం అందరూ కూడా అక్కడ తెలంగాణ వెళ్ళాలంటే
అని చెప్పని ఇక్కడ మాట అంటే ఆ రకంగా మరి రాజకీయాలు ఏంటంటే 2 నాలుగులు అవసరం వస్తాయి కొన్ని సందర్భాల్లో, ఏ దేశంలోనే అంతే. సరే. విభిన్న వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయడం చాలా కష్టమైంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అలా గనక దశలు ఉన్నట్టయితే అలాంటి ఉండొచ్చు తప్ప, కానీ దానివల్ల ఎన్నికల ఫలితాలు మారడానికి ఆధారాలు లేవు. తర్వాత చాలా సందర్భాల్లో మీకు అట్లా కన్వీనియంట్గా తెలంగాణ అంతా ఒకటి, కోస్తా ఆంధ్ర అంతా ఒకటి ఎన్నికలు అలా జరగవు. అక్కడ సైడ్ ఇక్కడ దాకా జరగచ్చు. అంచేత దీనివల్ల ఎన్నికల ఫలితాలు మారుతాయన్న దానికి ఆస్కారం లేదు, కానీ ఇంత ఆర్భాటం చేయటం అవసరం లేదని నాకు అనిపిస్తుంది.